తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడును బీజేపీ తన బల్లూకపు పట్టులో ఇరికించింది. హోంమంత్రి అమిత్ షా వేసిన వ్యూహంతో చంద్రబాబు నక్కజిత్తుల నారా ఇప్పుడు గిజగిజలాడుతున్నాడు. ఆయన ఒక వంక చంద్రబాబుకు కేసుల భయం, మరో వంక రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది. కేసులలో ఇరుక్కుంటే తన రాజకీయ జీవితము, తన కుటుంబ పరువు ప్రతిష్టలు భంగం ఏర్పడతాయని ఆయనకు బాగా తెలుసు. అలాగే రాజకీయంగా ఈసారి ఓడిపోతే తెలుగుదేశానికి ఏమాత్రం భవిష్యత్తు ఉండదని కూడా తెలుసు. అందువల్ల ఏం చేయాలో తోచక అమిత్ షా బల్లూకపు పట్టులో గిజగిజలాడుతున్నాడు. అమిత్ షా వ్యూహం ఏమిటంటే ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 4 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 2 అసెంబ్లీ స్థానాలు పవన్ కళ్యాణ్ కు, 1 అసెంబ్లీ స్థానము బీజేపీకి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. 4 అసెంబ్లీ స్థానాలంటే 25 లోక్సభ స్థానాల్లో 100 సీట్లు అవుతాయి. అలాగే పవన్ కళ్యాణ్ కు 25 దాంట్లో 50 సీట్లు అవుతాయి. అలాగే బీజేపీకి 25 సీట్లు అవుతాయి. ఇవన్నీ నిజానికి బీజేపీ, జనసేన శక్తియుక్తులు చూస్తే చాలా ఎక్కువే. వాటి ఓటింగ్ పర్సెంటేజెస్ ఎక్కువే. అవి రానున్న ఎన్నికల్లో అవి తీసుకువచ్చే కాంట్రిబ్యూషన్ కానీ ఓట్ల శాతంతో పోలిస్తే కూడా చాలా తక్కువే. చాలా ఎక్కువ, నిజానికి ఎక్కువ ఆశిస్తున్నట్టుగా మనం భావించాలి. అయితే చంద్రబాబు అవసరం కాబట్టి బీజేపీతో పొత్తు ఉంటే తప్ప తాను ఎన్నికల్లో నెగ్గలేనన్న భయం ఆయనకి పట్టుకుంది. అలాగే రాజకీయ భవిష్యత్తు లేకపోతే కేసులలో ఇరుక్కోవడం అనే భయాలు ఆయన పట్టుకున్నాయి. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో 2019లో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో కేవలము 0.98% మాత్రం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 0.84% ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీకి 40% ఓట్లు వచ్చాయి. 40% ఓట్లు వచ్చిన పార్టీకి 100 సీట్లు ఏమిటి? ఈ 0.84 1% కూడా ఓట్లు రాని పార్టీకి 25 సీట్లు ఏమిటన్నది సహజంగానే తెలుగుదేశం కార్యకర్తల్లోనూ, జనసేన కార్యకర్తల్లోనూ ప్రశ్న తలెత్తుతుంది. అలాగే జనసేన కూడా 6.5% ఓట్లు మాత్రమే వచ్చాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ పార్టీకి 50 సీట్లు ఇవ్వటం అన్న ప్రశ్న తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా లేవనెత్తుతారు. 75 సీట్లలో తాము పోటీ చేసే అవకాశం లేకపోతే వారు తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్న పరిస్థితిలో చంద్రబాబు ఇరుక్కున్నాడు. ఏం చేయాలో తోచక ఎన్డీఏలో చేరడం తప్పదేమో అంటూ పచ్చ మీడియా ద్వారా లీకులు ఇస్తూ ఆయన రకరకాల ప్రచారం చేస్తున్నాడు. ప్రజలను లేకపోతే ఓటర్లను, తన పార్టీ కార్యకర్తలను, నాయకులను బీజేపీతో పొత్తుతోటి అసమంజసపు పొత్తుతో సంసిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ కు నిజానికి 50 సీట్లు అవసరమా? ఆయన 35 సీట్లకి సర్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడిపోయాడు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి బీజేపీ ఆయన వెంట ఉన్నది కాబట్టి, వారితో కలిసి ఉన్నది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించి చంద్రబాబుని మరింత కార్నర్ చేయాలని చూస్తున్నట్లుగా ఉన్నది. ఏది ఏమైనా బీజేపీ పెద్ద రాజకీయ వ్యూహంతో ముందుకు నడుస్తున్నది. తాను 2024లో పెద్ద సాధించేది ఏమీ లేదని దక్షిణాది రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, కేరళలోను పెద్దగా సాధించేది ఏమీ లేదని ఆ పార్టీకి తెలుసు. కానీ లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి ఇక్కడ అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ సీట్లను డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మొత్తం రాష్ట్రం అంతా ప్రచారం చేయించుకోవడం. తెలుగుదేశం నాయకులు బీజేపీకి ప్రచారం చేయటము, తెలుగుదేశం నాయకులు జనసేనకు ప్రచారం చేయటం, భవిష్యత్తులో జనసేనను తనతో పెట్టుకుని తెలుగుదేశాన్ని ఎలిమినేట్ చేయటం అనే వ్యూహంతో అమిత్ షా వెళ్తున్నట్టున్నది. ఖచ్చితంగా ఆయన అటువంటి వ్యూహాలు వేయటంలో దిట్ట. అనేక రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎత్తులు వేసి స్థానిక నాయకులను దెబ్బతీశారు. శరద్ పవార్ని మహారాష్ట్రలో దెబ్బతీశారు. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ దెబ్బతీయడానికి చూస్తున్నారు. పంజాబ్లో అకాలీదళ నాశనం అయిపోయింది. ఇలాగ అన్ని స్థానిక పార్టీలను, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి
తాను ఎదురు లేకుండా తయారవ్వాలనేది బీజేపీ వ్యూహం. ఆ వ్యూహంలో భాగమైన 4+2+1 అంటే 175 నియోజకవర్గాల పరిధిలో, అంటే 25 పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా బీజేపీ కోసం ప్రచారం చేయడం ద్వారా బీజేపీ పేరును, కమలం గుర్తును ప్రజలకు, ఓటర్లకు బాగా పరిచయం చేయటము. అలాగే భవిష్యత్తులో చంద్రబాబు వృద్ధాప్యం వల్ల బలహీనపడినా, లేకపోతే ఆయన కుమారుడు అర్భకుడు కాబట్టి బలహీనపడినా, బీజేపీ మొత్తం తెలుగుదేశం కేడర్ను గుంజుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తుంటారు కదా, మా వ్యూహం మాకున్నది. అలాగే బీజేపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు, మా వ్యూహం మాకు ఉన్నది. అంటే ఇది వ్యూహం అన్నమాట. ఇది నిజంగా చాలా గొప్ప వ్యూహమే. బీజేపీకి లాంగ్ టర్మ్ ప్లాన్ లో గొప్ప వ్యూహమే. గొప్ప వ్యూహాలు, ఇలాంటి వ్యూహాల ద్వారానే బీజేపీ దేశవ్యాప్తంగా బలపడింది. 1984లో కేవలం 2 స్థానాలు ఉన్న బీజేపీ 1989 నాటికి 85 స్థానాలకు, 91 నాటికి 120 స్థానాలకు, 96 నాటికి 161 స్థానాలకు, 98 నాటికి 182 స్థానాలకు, 99లో 182 స్థానాలు, 2004లో 138 స్థానాలు, 2009లో 116 స్థానాలు, 2014లో 282 స్థానాలు, 2019లో 303 స్థానాలకు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు బీజేపీ తన విస్తరణ కోర్కెను దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. అలాగే పశ్చిమ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. బీజేపీ కేవలము ఉత్తరాది పార్టీ అన్న ఒక అపప్రదను తొలగించి మిగిలిన ప్రాంతాల్లో కూడా విస్తరించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అంటే 2024లో 400 సీట్లు సంపాదించాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నది. అంటే ఇతర ప్రాంతీయ పార్టీల భుజాల మీద కూర్చుని తాను ముందుకు దూసుకుపోవాలని చూస్తున్నది. తర్వాత ప్రాంతీయ పార్టీలను నశింపజేస్తుంది. దానికి ఆ స్ట్రాటజీ ఉన్నది. ప్రాంతీయ పార్టీల నాయకులు అవినీతి ఉచ్చులో ఇరుక్కోవటము, కేసుల్లో ఉండటము, లేకపోతే భావజాలం లేకుండా కేవలం వ్యక్తిగత పాపులారిటీ, కుటుంబాల పాపులారిటీ మీద ఆధారపడటము, ఇవన్నీ వీటి బలహీనత, ప్రాంతీయ పార్టీల బలహీనత బీజేపీకి బాగా తెలుసు. ఒక తమిళనాడులో మాత్రము ద్రవిడ వాదము అనేది చాలా బలంగా ఉండటం వల్ల ఇప్పటి వరకు బీజేపీ చేసిన వ్యూహాలు కానీ, కాంగ్రెస్ చేసిన వ్యూహాలు కానీ 1967 నుంచి ఇప్పటి వరకు ఫలించలేదు. అక్కడ కూడా క్రమక్రమంగా కుటుంబాల పాలన, లేకపోతే అవినీతి అనే సాకు చూపించి అసలు అంటే అవినీతి మరక అంటని కొందరు నాయకులను రంగంలో, బీజేపీ తరఫున రంగంలోకి దింపి ఆ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలని చూస్తున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే చేయాలని ప్రయత్నంలో ఉన్నది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 2024లో నిజంగా ఈ కూటమి 4+2+1 వ్యూహం సక్సెస్ అయితే, సక్సెస్ అవడం అంటే నిజానికి అది బ్రైలు పట్టాలు ఎక్కితే జగన్మోహన్ రెడ్డికి గట్టి పోటీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలున్న గట్టి పోటీ ఉంటుంది. 2029 నాటికి జగన్మోహన్ రెడ్డి తాను కూడా ఒక భావజాలాన్ని, లేకపోతే కుటుంబ పాలనకు అతీతంగా పరిపాలన చేపట్టడము, ప్రజల హృదయాలను చూరగొనడం ద్వారా బీజేపీని ఎదుర్కోగలడే, లేకపోతే డిఎంకే మాదిరిగా, అన్నా డిఎంకే మాదిరిగా అక్కడ ఒక భావజాలాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. భావజాలాన్ని అశ్రద్ధ చేయడం, సంక్షేమమే భావజాలం అన్నట్టుగా అది నిజానికి కాదు. అది కాదు, ఒక భాష కానీ, సంస్కృతి కానీ ప్రజలకు మత్తుమందు లాంటిది. దానిని డిస్టర్బ్ చేయటము, డిస్ట్రాక్ట్ చేయటము, లేకపోతే ప్రోగ్రెస్ అనేది కూడా మంచి ఇదే. అవన్నీ చేయకపోతే ఆయనకు భవిష్యత్తులో గట్టి సవాళ్లు ఎదురవుతాయి. అమిత్ షా వేసిన వ్యూహము చాలా మంచి వ్యూహం అని చెప్పక తప్పదు. ఆ వ్యూహం ఈ ఎన్నికల్లో ఫలించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం తప్పకుండా ఇట్ విల్ గివ్ రిచ్ డివిడెండ్స్ అని చెప్పక తప్పదు.